ఎవరి తను? పెళ్లి కొడుకుతాం. ఏమున్నడే కరెంట్ షాక్ కొడుతుంది. దారిలో వదిలేసి రకం బాయిలర్ కోడి, అది అమెరికాలో. మన మీ నాన్న పర్మిషన్ కావాలా పెళ్లికి? రోజు నా బెడ్రూమ్ వచ్చి నా బెడ్ ఎక్కి సూర్య స్టాప్ ఇట్. దానికి ఎక్కర్లేదా పర్మిషన్? సూర్య వల్గర్ గా మాట్లాడుకో. మా ఇంటి లాంగ్వేజ్. నాకు కోపం వచ్చినప్పుడు బూతులు వస్తాయి, మంత్రాలు. సనా, మీకు నా పేరెలా తెలుసు? శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, తిరుపతి. మీరు అదే కాలేజ్ కదా? నా కాలేజ్ పేరు కూడా తెలుసా? నేను కూడా సేమ్ కాలేజ్ మేడం. సేమ్ కాలేజా? ఆ. నా సీనియరా? ఆహా కాదు, సూపర్ సీనియరా? అంత వయసు లేదు మేడం నాకు. అటెండరా? చోకా అటెండరో క్లీనరో స్వీపరో కాదు మేడం, నేను కూడా మీ క్లాస్మేటే. క్లాస్మేటా? హ్మ్. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. మీరు క్లాస్కి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు బ్లాక్ బోర్డే చూస్తూ ఉంటారు, ఇంక మమ్మల్ని ఎందుకు చూస్తారు? కానీ క్లాస్లో 50 మంది అబ్బాయిలు మాత్రం ఎప్పుడు మిమ్మల్నే చూస్తుండేవాళ్ళు, అందులో నేను ఒక్కడిని. అప్పుడు మీతో మాట్లాడడానికి ప్రయత్నించేవాడిని, కుదరలేదు. ఓ, ఇంతకీ మీరేంటి ఇక్కడ? నాకొక ఇంటర్వ్యూ ఉంది, నేను మలాడ్కి వెళ్ళాలి. మలాడా? అయ్యో, మలాడికి మెట్రో వెళ్ళదండి. హ? పక్క స్టేషన్కి వెళ్ళి లోకల్ ట్రైన్ ఎక్కాలి. ఏండి మన ఊరు మొత్తం నన్ను కొట్టడానికి వస్తున్నారండి. ఊరు మొత్తం నిన్ను కొట్టడానికి వస్తున్నారా? నువ్వే ఏదో తింగర్ పని చేసుంటావే, ఏం చేసావే? మన వీధి చివరిని పెద్ద భోగి మంట వేసారండి. మీరు మొన్న దీపావళికి కాల్చుకోవడానికి తెచ్చిన సామాన్లోని డబ్బాడు వంకాయ బాంబులు రాకెట్లు ఉండిపోయి కదండి, అవి నిన్న చూసినప్పుడు చెమ్మెక్కిపోయి ఉన్నాయండి. చెమ్మ పోతుందని ఆ భోగి మంటలో తీసుకెళ్లి వేసానండి. హలో హలో సార్, మిమ్మల్ని అర్జెంట్ గా కలిసి మాట్లాడాలి. ఎవరండి? మీరు నా పిల్లల్లో ఒకరికి తండ్రి. అనసూయనా? కాదు. జ్యోతి? కాదు. స్వాతి? నో సార్. ఎవరబ్బా? నిర్మల? అయ్యో దేవుడా, దొంగ దీపిక కదా? అయ్యో సార్, నేను మీ పాప వాళ్ళ క్లాస్ టీచర్ని.